ప్రతి మనిషికి కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలయ్యా, దైవక ప్రేమ గలవాడైతే, అంటే దైవం లాంటి ప్రేమ గలవాడైతే, మన అవసరమై అడిగితే తనకు సాధ్యమైతే తనే చేస్తాడు, లేదంటే అండగా నిలబడి మార్గం చూపిస్తాడు. గుర్తుపెట్టు. అమ్మలాంటి ప్రేమ ఉన్నవాడైతే తనెక్కడున్నా అమ్మ మనసై ఉంటాడు నీ పట్ల. మనము తన పట్ల అమ్మలాంటి మనసై ఉండాలి సుమా. గుర్తుపెట్టు. తోబుట్టిన ప్రేమ అంటే తోబుట్టిన ప్రేమ లాంటి ప్రేమ గలవాడైతే అమ్మా నాన్నల విషయంలో, మంచి చెడు విషయంలో, విలువలు, అవసరాలు, గౌరవ త్యాగాలకు సంబంధించి ఒకరికి ఒకరుగా వేరు అనే భావన లేకుండా నిలబడి బలపడతారు. గుర్తుపెట్టు. స్నేహంగా ప్రేమ గలవాడైతే ప్రతి ఉదయం నాకు తనకు శుభమై ప్రేమై నవ్వుగా నిస్వార్థంగా మారుప్రొద్దుకు మరో ఉదయానికి స్వాగతమవ్వాలని కోరుకుంటాడు. ప్రకృతి వంటి ప్రేమ గలవాడైతే ప్రకృతి ఎప్పుడు మన కోసమే, మనకు ఊపిరాటై ఆకలై దానికి అన్నమై నీ బ్రతుకు సర్వమై ఉంటుంది. అలా ఉంటాడు ఇలాంటి ప్రేమ గలవాడు. మనం కూడా ప్రకృతి పట్ల, ఇలాంటి ప్రేమ గలవారి పట్ల అంతే రక్షణగా, ధర్మదీక్షగా ఉండి తీరాలి. అంతే. స్వార్థ ప్రేమ గలవాడు ఎలా ఉంటాడంటే మహానటనతో తన సర్వస్వం మనకే పోసినంతగా నటిస్తూ లాభంగా ఎంతో కొంత తన వడి చేరాలి అంతే, లేదంటే సుడిలో ముంచేస్తాడంతే. ఈ కోవకు సంబంధించిన వారి అధికులయ్యా. రంగరంగాన స్వామి పాండురంగా. గుర్తుపెట్టుకోండి అయ్యా. తస్మాత్ సర్వే జనా సుఖినో భవంతు.